గురించి, ఇది ఎలా సాగింది, ఎలా స్టార్ట్ అయింది, ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఏంటి, మేము ఏం చేయబోతున్నాం, వాట్స్ అవర్ విజన్ అని తెలియజేస్తూ, సో విల్ లైక్ టు కాల్ మిస్టర్ అశోక్ పడపాటి గారు టు టాక్ అబౌట్ వదాన్య. అందరికీ గుడ్ మార్నింగ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ సార్ గుడ్ మార్నింగ్ సార్. జయ చౌదరి సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అడగంగానే మీరు ఎంత రిస్క్ తీసుకొని వచ్చారో జర్నీ నాకు తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మల్లారెడ్డి గారికి, నా మిత్రుడు శ్రీపద్ వైద్య గారికి, అలాగే రామ్ గారికి, అనిల్ అన్నకి, లెనిన్ అన్నకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, వదాన్య 13th యానివర్సరీకి విచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వదాన్యని మేము 2010లో నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కలిసి సో వీ వాంట్ టు డూ సంథింగ్, అంటే ఏదైనా సొసైటీకి మనకు తిరిగి ఇవ్వాల్సిన టైం ఉంది అన్నట్టు మేము స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే వదాన్య ఆర్గనైజేషన్. సో దాదాపు ఇప్పటికి 13 ఏళ్ళగా ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని పిల్లలకి డిజిటల్ వదాన్య అంటే చారిటబుల్ సార్. వదాన్యుడు అంటే అడగకుండానే సాయం చేసే గుణం ఉన్నవాడు. వదాన్యత అంటే కార్యగుణము, అంటే కొద్దిగా పెక్యులర్ నేమ్ ఉండాలనే ఉద్దేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ కానీ మామూలు విషయంలో కాకుండా చేయాలనే ఉద్దేశంలో సమాజానికి కూడా చాలా అవసరం అని సో వైద్య రంగంగా తన కెరియర్ స్టార్ట్ చేసి కొత్తగా క్యాంపస్ ప్లేస్ అయ్యి ఇక్కడ జయ చౌదరి గారు ఉన్నారు. బికాస్ ఈజ్ ఐటీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ సార్. వాళ్ళు చేసిన విత్తనాల్లోనే మేము హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం సార్. సో వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ దేర్, సో వీ థాట్ లైక్ 0.5% ఆఫ్ యువర్ శాలరీ కెన్ మేక్ డిఫరెన్స్. అంటే మనం సంపాదించే దాంట్లో ఒక 0.5% వంతు మనం ఇవ్వగలిగితే సొసైటీకి బాగుంటుందనే ఉద్దేశంతో దాదాపు 500 మంది మిత్రులతో కలిసి స్టార్ట్ చేశాం సార్. లక్కీగా నాతో పాటు చదువుకున్న మా మిత్రులు కూడా కొంతమంది ఐఏఎస్లు గాను, కొంతమంది ఐపీఎస్లు గాను ఈరోజు సేవలు అందిస్తున్నారు. అలాగే ఐఎఫ్ఎస్లా కూడా ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్బలంతో మేము ఈ 13 ఏళ్ల జర్నీకి స్టార్ట్ చేశాం సార్. మొట్టమొదటిగా గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని డిజిటల్ టీచింగ్ అంటే ప్రొజెక్టర్ల ద్వారా పాఠాలు చెప్పడం అనేది 2010, 11, 12, 13 అంటే 2013 వరకు మేము ఆ జర్నీ కంటిన్యూ చేశాం సార్. అంటే ఏదైనా సరే థియరిటికల్గా చెప్పడం కంటే ఒక వీడియో రూపంలో చూపిస్తే తొందరగా ఎక్కుతుందని ఈ రోజుల్లో బైజూస్ వచ్చింది సార్. ఐ స్టిల్ రిమెంబర్ నేను బైక్ మీద ఆ స్క్రీన్ పట్టుకొని ప్రొజెక్టర్లు పట్టుకొని హైదరాబాద్లో ఉన్న స్లమ్ గవర్నమెంట్ స్కూల్స్, అది మోతీనగర్, కూకట్పల్లి, బాలనగర్, వీటన్ని గవర్నమెంట్ స్కూల్స్కి అప్పుడు మాకు వాట్సాప్ స్కూల్ లేవు సార్. ఒక నెలకు సంబంధించిన టైం టేబుల్ని ముందే వేసుకొని నువ్వు ఈ టయానికి ఉండాలి అన్నట్టు. ఎక్కువ సార్ వాట్ వీ ఫెల్ట్ ఈస్ అంటే అన్ని లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ సార్, కానీ ముఖ్యంగా ఈరోజు నేను కోడింగ్ రాస్తున్నా, ఈరోజు నేను వర్క్ చేస్తున్నా, నేను ఫీల్ అవుతున్న డిఫరెన్స్ ఏంటి అంటే నాకంటే పక్కనోడు బాగా రాస్తున్నాడు అంటే కంపారిజన్లో ఏమర్థమైందంటే సార్ అనలిటికల్ థింకింగ్, వాడు ఆలోచించే విధానం మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ అది కొద్దిగా ఫాస్ట్గా ఉండడం సార్. సో మేము అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే మనం చెప్పాల్సింది మ్యాథ్స్ ఫిజిక్స్ పిల్లలకి, అంటే చాలా స్కూళ్ళల్లో మ్యాథ్స్ను కూడా బట్టి కొట్టి రాసే విధానాలు ఉన్నాయి సార్. అలాగే ఇంకా మేము గమనించింది ఏంటంటే 5వ క్లాస్ వరకు అంటే బేసిక్ మ్యాథ్స్, సబ్ట్రాక్షన్, అడిషన్ కూడా రాని వ్యక్తులు, అలాగే 3వ క్లాస్ వరకు మేము చూసిన వ్యక్తులు గడియారం చూసి కూడా టైం చెప్పడం వాళ్ళు. అంటే ఇది ఎవరిని ఒక వ్యవస్థని కానీ ఎవరిని కానీ కమెంట్ చేయడం లేదు సార్. కమెంట్ చేసేదానికంటే మనం స్టెప్ తీసుకోవడం ఇంపార్టెంట్. మేబీ 1,00,000 మందిని మార్చలేము, మనం ఒక్కరితో స్టార్ట్ చేసిన ఆ విధానంతోనే స్టార్ట్ చేసాం సార్. మనం ఎప్పుడు ఆర్గ్యూతో ఉంటే ఎప్పుడు అవ్వదు పని, అదే ఇంప్లిమెంటేషన్లో ఉంటేనే వర్క్ మూవ్ అవుతుందని నేను కానీ మా టీం కానీ మేమందరూ నమ్మాం సార్. అలా అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఈ 13 ఏళ్లలో దాదాపు 300 మంది పిల్లల్ని చదివించాం సార్. ఈరోజు చదివిన పిల్లల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను, గ్రూప్ 1 హార్టికల్చర్ ఆఫీసర్ గాను, సిఏ క్లియర్ చేసి ఆ సిఏ అబ్బాయి ఈరోజు వదాన్య అకౌంట్స్ చూసుకుంటున్నాడు సార్. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సక్సెస్ అయిన పిల్లలు, చదువుతున్న పిల్లలు, వాళ్ళందరూ కలిపి వదాన్య టాలెంట్ టెస్ట్ని పుట్టపర్తి జిల్లా వ్యాప్తంగా 2021, 2022, 2023లో దాదాపు 5,000 మందితో పరీక్ష పెట్టి అక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని
ఏంటంటే సార్ మన కరికులం ఎలా అయిపోయిందంటే అంత థియరిటికల్లా ఉంది. అలా కాకుండా ప్రాక్టికల్ అంటే ఓఎంఆర్ షీట్ చూడంగానే ఆప్షన్ పెట్టేలాగా ఉంటే మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా మనం రియాక్ట్ అయ్యి దాన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయగలం సార్. అంటే మా ప్రయత్నం ఏంటంటే పిల్లలకి ఒక టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా 8th, 9th, 10th ఆ కాంపిటేటివ్నెస్ అలవాటు అవ్వాలి. ఒక 5,000 మందితో పరీక్ష రాయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఎంతో గొప్ప మైలురాయి తీసుకుంటుంది సార్. అలాగే 2024లో మేము సార్ సాఫ్ట్వేర్ వాడి మేము హాల్ టికెట్ ఆటోమేషన్ టూల్ జనరేట్ చేశాం సార్. అలాగే వాళ్ళకు వాట్సాప్స్కి స్కోర్ కార్డ్స్ వెళ్ళడం. నేను ఎప్పుడు ఎంసెట్లో విన్నాను సార్ స్కోర్ కార్డ్, కానీ అది 8th, 9th, 10th అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి 2024 దాదాపు 10,000 మందికి పెడుతున్నాం సార్. ఇది మీ అందరి తోడ్పాటుతో ఎంతో మందితో ఇంకా ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం సార్. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా నమస్కారాలు.